నీ స్వాస్థ్యంలో, నీ ఆస్తిలో, నీ పానీయంలో, నీ బ్రతుకులో, చివరికి నీ కాలంలో కూడా ఆయనకు వాటా ఉంది. గుర్తుపెట్టుకో, నీ కాలం, నీ టైంలో కూడా వాటా ఉంది ఆయనకి. నీ టైంలో అప్పుడప్పుడు చూడండి, ఏమండి నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వగలరా అంటుంటారు. విన్నారు ఎప్పుడైనా? నేనైతే ఎన్నిసార్లు వింటాను. ఫోన్ చేసినా అంటుంటారు, అలాగా డైరెక్ట్గా గెలిచిన అంటుంటారు. ఏమంటారు? ఒక 2 నిమిషాలు టైం ఇవ్వగలరా అంటే అప్పుడు నేను ఇలా వాచ్ తీసి ఆ 2-3 ఇరిచేసి చేతులు పెట్టేసి వెళ్ళిపోలేము. అంతేనా? 2 నిమిషాలు ఇవ్వగలరా అని అడుగుతున్నారు, 10 నిమిషాలు ఇవ్వగలరా అని అడుగుతున్నారు. మీరు కూడా అడుగుతారు అప్పుడప్పుడు మీ ఆయన్ని. ఈ మధ్య నాకు అసలు టైమే ఉండట్లేదు నీ దగ్గర అంటారు. టైం ఎందుకు ఇవ్వట్లేదు? కొత్త వచ్చి కొనిచ్చేస్తే అయిపోద్దిగా. లేకపోతే 4 వాచ్లు కొత్తవి కొనిచ్చేస్తే 4 మోడల్లో చాలా టైం ఇచ్చేసినట్టుగా మీ ఆయన నీకు సరిపోద్దా? నేను అడిగింది ఆ రకమైన టైం కాదు. ఇదిగో ఈ మధ్య నీకు అసలు నాతో ఉండడానికి టైమే కుదురుతలేదు అంటాడు ఇతగాడు. నాతో మాట్లాడడానికి టైం కుదురుతలేదు, నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు అంటాడు. అంటే ఫ్రెండ్స్ కి, భార్యకి, భర్తకి, అందరికి ఏమి ఇచ్చేయాలి? టైం ఇచ్చేయాలి. టైం ఇవ్వకపోతే నిలబడరు, నీతో ఉండరు, బంధాలు ఉండవు. టైం ఇవ్వకపోతే చివరికి పిల్లలకు కూడా టైం ఇవ్వాలి. డాడీ ఈరోజు సండే డాడీ, సండే కూడా మాకు టైం ఇవ్వకపోతే ఎలా డాడీ అంటారు. డాడీ మాకు పబ్లిక్ హాలిడేస్ డాడీ, సమ్మర్ హాలిడేస్ డాడీ, సమ్మర్ హాలిడేస్ లో కూడా మాకు టైం ఇవ్వకపోతే ఎలా డాడీ? ఇంకా బిజినెస్ అంటావు, ఇంకా అదంటావు, ఇంకా ఉద్యోగం అంటావు, అదంటావు, ఇలా ఎలా కుదురుతుంది డాడీ? మా టైం మాకు ఇచ్చేయి. పిల్లలు అడుగుతారు, ఇవ్వాలా వద్దా? మరి పిల్లలకు టైం అడిగితే ఇస్తున్నారా లేదా? అయ్యో ఇవ్వాలి. ఎన్ని పనులు ఉన్నా మానుకొని మరి ఏమి ఇవ్వాలి? వాళ్ళకి టైం ఇవ్వాలి. భార్యకి టైం ఇవ్వాలి, భర్తకి టైం ఇవ్వాలి, పిల్లలకు టైం ఇవ్వాలి, స్నేహితులకు టైం ఇవ్వాలి, ప్రేయసికి ప్రియుడికి టైం ఇవ్వాలి. ఇంక ఈ టైం అంతా అక్కడే దారిపోస్తారు దౌర్భాగ్యులు. ప్రేయసి ప్రియుడికి టైం ఇచ్చినప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా? అసలు నీకెంత టైం ఇచ్చినా నాకు టైం తెలియట్లేదు అంటాడు. ఏంటట? దూడల్లాగా అక్కడ పార్కుల్లో కూర్చుంటే వీళ్ళకి ఏం తెలియట్లేదంట. మీకు టైం ఇచ్చింది ఎవరండి అసలు? మా నాన్నగారు ఇచ్చారండి అని చెప్పకండి. వాచ్ చూపించి, గోడ మీద గడియారం చూపించి, పలానా పొల్ల ఇచ్చాడని చెప్పకండి. నీకు టైం ఎవరు ఇచ్చారు? మనస్ఫూర్తిగా ఆలోచించుకో. వెంటనే చెప్పక సమాధానం. 2 నిమిషాలు ఆగు, కంగారేం వచ్చింది? 2 నిమిషాలు ఆగి ప్రశాంతంగా అలా కూర్చొని అసలు నాకు టైం ఎవరు ఇచ్చారబ్బా అని ఒకసారి పైకి కిందకి చూసుకుని ఆలోచించి చెప్పు. ఎవరు ఇచ్చారు టైం? నో డౌట్ మీ మమ్మీ ఇవ్వలేదు, మీ డాడీ ఇవ్వలేదు. మీ మమ్మీ డాడీకి కూడా ఆయన ఇచ్చే టైం అయిపోతే వాళ్ళని కూడా తీసుకెళ్లిపోతాడు ఆయన, మీ మమ్మీని మీ డాడీని కూడా, నిన్ను కూడా. అంటే నీకు టైం ఇచ్చింది ఎవరు? సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుడు. మరి నీ టైంలో మీ నాన్నకి టైం ఇచ్చావు, మీ మమ్మీకి టైం ఇచ్చావు, మీ ఆయనకి టైం ఇచ్చావు, భార్యకి టైం ఇచ్చావు, నీ బిడ్డలకి టైం ఇచ్చావు, నీ స్నేహితులకి ఇచ్చావు, బంధువులకి ఇచ్చావు, అందరికి ఇచ్చావు, ఫోన్కి కూడా ఇచ్చావు. ఎంత టైం ఇస్తావో ఫోన్కి. అసలు నన్ను అడిగితే ఈ రోజుల్లో ఫోన్కి ఇచ్చినంత టైము ఇంకెవరికి ఇవ్వమేమో కదా. అంత ఇస్తున్నాం టైం. దేనికి ఇస్తున్నాం? అందరు ఇస్తున్నాం ఫోన్కి టైము. మరి దేవుడికి ఖాళీ లేదు బాబయ్య, మేము ఇవ్వం. ఫోన్కి ఇస్తాం, భార్యకి ఇస్తాం, భర్తకి ఇస్తాం, పిల్లలకి ఇస్తాం, తల్లిదండ్రులకి ఇస్తాం, అందరికి ఇస్తాం. కానీ మా టైం మాత్రం నీకు ఇవ్వం.